ఏంటి చెప్పకుండా ఏదేదో చూపిస్తుంది అనుకుంటున్నారా? మేము అరకెళ్ళిన మూమెంట్స్ ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మేము అరకు అయితే మార్నింగ్ 6 కలా బయలుదేరాం మా ఫ్యామిలీ అందరం కలిసి. ఆ రోజు ట్రిప్ కి కావాల్సినవన్నీ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ, మా పిన్ని ఇంకా మా డాడీ కలిసి. మేము బయలుదేరే ముందు రోజు ఇలాగా చక్కగా నా ఫేవరెట్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. మీలో ఎంతమంది గులాబ్ జామున్ ఫేవరెట్ కామెంట్ చేయండి చూద్దాం. రౌండ్ షేప్ లోనే కాకుండా రసగుల్లా షేప్ లో కూడా చేసింది మా మమ్మీ. ఆ రోజు నైట్ అలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాక మార్నింగ్ 3కి లెగిసి ఇదిగోండి ఇలా చికెన్ ఒకరు కట్ చేయడం, ఉల్లిపాయలు అలాగా వంటకు కావాల్సినవన్నీ ఒక్కొక్కరు చూసుకుంటున్నారు. మా పిన్ని ఏమో చపాతీలు చేస్తుంది, మా మమ్మీ ఏమో ఇదిగోండి చికెన్ కడిగి కావలసినవన్నీ కలుపుతుంది. నార్మల్ టైంలో లెగుస్తామో లేదో తెలియదు కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం ముందే లెగిసి కూర్చుంటాం పిల్లలందరం. బయటికి వెళ్తున్నాం అంటేనే మనకు ఆనందం ఆగదు. అలాంటిది ఫ్యామిలీ అంతా కలిపి మార్నింగే ట్రిప్కి వెళ్తున్నాం అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మా పిన్ని చపాతీలు చేస్తున్నాను కదా, ఇదిగోండి అందరికి టిఫిన్ కి ప్రిపేర్ చేస్తుంది. చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ సపరేట్ గా చేయలేదు, కలిపే చేశారు చికెన్ బిర్యానీ. కానీ బిర్యానీ రైస్ వేసినప్పుడు వీడియో తీయడం కుదరలేదన్నమాట. సో ఇక్కడ దాకే వీడియో తీసాం. ఇంకా ఈ కుకింగ్ అంతా అయిపోయాక అందరం ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి? అరకు బ్రో, అరకు. 3 days ట్రిప్ కి అందరం కలిసి ఇలా స్టార్ట్ అయ్యాం అన్నమాట. కార్ లో చక్కగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఇంతకీ ఎవరెవరో తెలుసా? మా మమ్మీ, మా డాడీ, మా పిన్ని, మా బాబాయ్, ఇంకా అమ్మమ్మ, హ్యాపీ, లక్కీ, ఇంకా నేను, మా చెల్లి, మా మాయ. బ్యాక్ సీట్స్ లో మా చెల్లి, లక్కీ ఇంకా మా మాయ ఆక్రమించేశారు. ఇది తప్పు ఫ్రెండ్స్. మా అందరినీ చూపించారు కానీ వాళ్ళు మాత్రం వీడియో తీసుకోలేదన్నమాట. ఇంకా చాలా దూరం వచ్చాము స్టార్ట్ అయ్యాక అరకు దగ్గరలోకి. ఇప్పుడు ఆ వెనక సీట్లు ఆక్రమించిన మహానుభావులను చూడండి, వీళ్ళు ముగ్గురే, మా చెల్లి, లక్కీ, మా మాయ. అరకు ఆల్రెడీ ఒకసారి వెళ్ళామంట గానీ ఇదే ఫస్ట్ టైం అని ఎందుకన్నానంటే మా చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాం కదా, అప్పుడు అంతగా పెద్ద తెలీదు. సో మేము పెద్ద అయ్యాక అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మాకు బోల్డ్ కోతులు కనిపించాయి. మీరే చూడండి అవి చేసిన అల్లరి ఎలా ఉందో. భయపడద్దు. ఒక మంకీ విండో దగ్గరికి వస్తే మా చెల్లి భయపడింది అనమాట. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. రిసార్ట్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తా. బాయ్ గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ పార్ట్ కూడా పెడతా, చూసేయండి.